నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్. గతంలో వేరే పార్టీల నుంచి టీఆర్ఎస్లో జాయిన్ అవుతున్నప్పుడు చెప్పినటువంటి మాట ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ చెప్పింది బంగారు తెలంగాణ కోసం. ఇప్పుడు అదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు కాంగ్రెస్లో చేరుతున్నప్పుడు చెప్తోంది తెలంగాణ పునర్నిర్మాణం కోసం. ఈ మార్పులు చేరికలతోనే పునర్నిర్మాణాలు, బంగారు తెలంగాణ వస్తుందా? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ ఘంటా చక్రపాణి గారు. చక్రపాణి గారు, నమస్కారం అండి. నమస్తే. సో తెలంగాణ పాలిటిక్స్ చూస్తుంటే ఏమనిపిస్తోంది? పార్టీల జంపింగ్స్ అంటారా, లేకుంటే చేరికలు గానే మాత్రం చూడొచ్చా? ఎలా అంటారు మీరు దీన్ని? అంటే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అయితే కనిపిస్తుంది. ఓకే. అంటే జనరల్గా పాలిటిక్స్ అంటే గంభీరంగా ఒక రకమైనటువంటి రాజకీయ అవగాహన ఉన్నటువంటి వాళ్ళకే ఆసక్తి ఉండేటువంటి ధోరణి ఉండేది. కానీ ఇప్పుడు చాలా ఫన్నీగా, చాలా మనుషులకు ఏమంటారు వాటిని, మానసికోల్లాసం కలిగించేటువంటి విధంగా, ఆహ్లాదం కలిగించే విధంగా కనబడుతున్నాయి. ఎందుకంటే ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఒక్కొక్కరు కాదు షేర్ ఖాన్ 100 మందిని ఒకటేసారి పంపించండి. అంటే నిజంగా కూడా ఈ రోజుకొక్కరు, ఈ న్యూస్ పేపర్లు కూడా ఒక బిగ్ షాక్, ఒక ఎమ్మెల్యే పోయినాడు, ఇట్లా ఇప్పుడు అట్లా కొన్ని రోజులు నడిచింది. ఇవాళ నేను ఏదో చూస్తే సూపర్ 6 అంటున్నారు. ఐ మీన్ 6 ఎమ్మెల్సీలు పోతే సూపర్ 6, రేపు మళ్ళీ ఇంకొక 6. ఫైన్. ఐ మీన్ ఇది నిజంగా కూడా నా సలహా కూడా రాజకీయ పార్టీలకు ఏమంటే, ఏదో ఒకటి డిసైడ్ చేసుకోండి. రాజకీయ నాయకులకు కూడా వెళ్తే వెళ్ళండి, చట్టం అనుమతిస్తుంది కూడా వెళ్ళడాన్ని. మనం ఏదో అసలు ఇది ఉల్లంఘన అది ఇది అని అనుకుంటాం. కానీ మనం గత 10 సంవత్సరాలు చూసినప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా బంగారు తెలంగాణ కోసం వేరే పార్టీలను చేర్చాల్సినటువంటి అవసరం లేదు, వేరే పార్టీలను విలీనం చేసుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడున్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీ కూడా తెలంగాణ పునర్నిర్మాణం కోసం, బంగారు తెలంగాణ నిర్మాణం కోసమే వాళ్ళు మా పార్టీలో చేరుతున్నారు అని చెప్పి అట్లా చెప్పడం కాదు. టీడీపీని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని కూడా శాసనసభలో పూర్తిగా ఆ పక్షాన్ని విలీనం చేసుకుంది, శాసనసభ పక్షం లేకుండా చేసుకుంది. ఇది ఒకటి గమనించాలి. రెండవది, ఇదంతా ఒక్క రోజులు కూడా జరగలే. అప్పుడు ఇట్లాగే ఒక తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంకొక ఆయన ఒక 1 ఇయర్ పాటు జరిగిన తర్వాత ఎప్పుడైతే ఆ పార్టీ 2/3 మనుషులైతే ఎప్పుడు వచ్చి కలుస్తారో అప్పుడు విలీనాన్ని ప్రకటించారు. అప్పుడైతే పద్ధతులు జరిగింది. చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే, అప్పుడు ఎవరైతే వచ్చి చేరినారో వాళ్ళే ఇప్పుడు అటు వెళ్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ భానుప్రసాద్ గారు నాకు మంచి మిత్రుడు, లేదా ఇప్పటివరకు వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా, అది పోచారం శ్రీనివాసరెడ్డి గారు కానీ, అది కడియం శ్రీహరి గారు కానీ, డాక్టర్ సంజయ్ లేదు, ముందు ఎలక్షన్స్కి ముందు ఉద్యమం టైంలో వచ్చినారు. రాజు సారాయ ఉండొచ్చు, ఇంకోలేదు. కానీ ఇవాళ చేరిన 6 చూసుకుంటే ఈ 6 కాంగ్రెస్ పార్టీ నుంచి లేదా బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు. అదే 6 బీఆర్ఎస్లో పార్టీలో చేరారు. అప్పుడు ఇదే మాట చెప్పారు, ఇప్పుడు ఇటు వస్తున్నారు, ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. అంటే ఇక్కడ మనము ఒక కాంగ్రెస్ తప్పు చేసింది, లేదా బీఆర్ఎస్ అంత మంచిగానే చేసింది, లేదా బీఆర్ఎస్ తప్పు చేసింది, కాంగ్రెస్, ఈ రెండూ కూడా ఒక ప్రాసెస్లో జరిగినాయి. నిజానికి మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. అంటే మనకు ఆయారాం గయారాం అని ఇదేదో కొత్తగా జరుగుతున్నటువంటిది కాదు. చాలామంది తెలియదు ఇది ఆయారాం గయారాం అంటే ఏంటిది, ఎందుకు ఇట్లా వచ్చినారు. 1967లో హర్యానాలో గయారాం అనేటువంటి ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి, అప్పుడు యునైటెడ్ ఫ్రంట్ అంటే యునైటెడ్ కాదు, పాత లెఫ్టిస్ట్ యునైటెడ్ ఫ్రంట్, ఆయన కాంగ్రెస్ నుంచి యునైటెడ్ ఫ్రంట్కి పోయి, యునైటెడ్ ఫ్రంట్ నుంచి ఇంకో దానికి పోయి, అక్కడి నుంచి మళ్ళీ కాంగ్రెస్, ఒక్క రోజులో 3 పార్టీలు మారినాడు. ఒక్క రోజులో కనీసం మార్నింగ్ డే లైట్ నుంచి డే లైట్ అయిపోయింది, ఫ్రమ్ డౌన్ టు డస్క్. దాన్ని అధిగమించి రాత్రి 1 గంట కూడా చేరుతున్నారు ఇప్పుడు పార్టీలలో. ఐ మీన్ ఆయారాం గయారాం అనేటోడు కనీసం అటు పోయినాడు, అక్కడ నచ్చలేదు, మళ్ళీ వెనక్కి వచ్చినాడు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాడు. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడినప్పుడు గయారాం ఆగయా అని, ఆయారాం గయారాం అని చెప్పినారు. సో ఆయన పేరు గయాలాల్. సరే, ఇది జరిగి అప్పటి నుంచి ఆ ట్రెడిషన్ వచ్చింది. బట్ రాజీవ్ గాంధీ గారు 1985లో రాజ్యాంగంలో 52nd అమెండ్మెంట్ అనుకుంటాను, దాన్ని చేసి ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థ ఉండాలి,
అది స్పీకర్ ఆధ్వర్యంలో ఉండాలి. స్పీకర్ గారు ఇట్లా పార్టీలు మారేటువంటి వాళ్ళని కట్టడి చేయగలగాలి. ఆయన మాటే శాసనంలాగా ఉండాలి. ఎందుకంటే అది వాస్తవం. అసెంబ్లీ సభ్యులకు సంబంధించి, అసెంబ్లీ ఆవరణకు సంబంధించి బయట చట్టాలు పనిచేయవు. స్పీకర్ నిర్ణయం మీద మళ్ళీ కోర్టుకు వెళ్ళొచ్చు, లేకపోతే ఇంకోటి చేయొచ్చు, కానీ స్పీకర్ నిర్ణయాధికారాలను కోర్టు ప్రశ్నించదు. ఆ చట్టము 10th షెడ్యూల్లో కూడా చేర్చి దాన్ని ఒక కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ ఇచ్చినారు. కానీ దురదృష్టం ఏమిటంటే మన స్పీకర్లు కాన్స్టిట్యూషన్ను కూడా తుంగలో దొక్కేటువంటి విధంగా ప్రవర్తిస్తున్నారు. రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక వార్నింగ్ ఇచ్చింది, ఒక రకంగా ఒక సున్నితమైన హెచ్చరిక చేసింది. 3 నెలల్లో మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పింది. గతంలో బీఆర్ఎస్ హయాంలో ఉన్న స్పీకర్ దాన్ని పాటించలేదు. అఫ్కోర్స్ ఈ సుప్రీంకోర్టు చెప్పింది, మొన్న చెప్పింది, కానీ చట్టం ఉన్నది 85 నుంచి ఉన్నది. దాన్ని ఏమాత్రం అసలు నా డౌట్ ఏమంటే స్పీకర్లు చదువుతారా, చదివే అవగాహన వాళ్ళకు ఉందా, చదివారా ఎవరైనా స్పీకర్లు, చదివి మాట్లాడతారా అని కూడా నాకు అనిపించదు. కానీ అదొక ట్రెడిషన్ లాగా, అంటే మారకపోయినవాడు చేతగాని వాడిలాగా ఉండేటువంటి వాతావరణం నెలకొంది. ఇది రాజ్యాంగ విరుద్ధం, రాజ్యాంగానికి విరుద్ధం. అది కానీ ఎవరు నిర్ణయం తీసుకోలేదు రాజ్యాంగ విరుద్ధమని? స్పీకర్ గారు తీసుకోవాలి. స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటే దాన్ని ఒకవేళ అది తప్పుంటే లేదా దాన్ని సవరించాలని అనుకుంటే, స్పీకర్ పక్షపాతంగా ఉన్నాడు అనుకుంటే మళ్ళీ కోర్టులను ఆశ్రయించడానికి అవకాశం ఉంటుంది. ఇది ఈ ఓవరాల్ దీనిలో జరుగుతున్నటువంటి వ్యవహారం. దీన్ని ఒక మైండ్ గేమ్ లాగా లేదా దీన్ని ఒక పార్టీగా బలపడడానికి, వ్యక్తులుగా బలపడడానికి వాడుకుంటూ ఇది ప్రజల విశ్వాసాన్ని లేదా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును అపహాస్యం చేసేటిదే తప్ప దీన్ని మనం ఇంకా అందుకే జనం కూడా చాలా ఆసక్తిగా ఎవడెటు పోతాడు, రేపెవడు వస్తాడని చూస్తున్నారు. ఈ పోయే వాళ్ళందరికీ నా సూచన ఏంటంటే ప్రజలకి ఇంత టెన్షన్ కూడా కాదు, ఇది అవసరం లేదు. ప్రతిరోజు ఆ న్యూస్ పేపర్లో వచ్చే న్యూస్ ప్లేస్లో ఇంకేదో సమస్య వస్తుంది, ఇంకేదో వస్తుంది, లేదా ప్రజల దృష్టిని ప్రభుత్వం దృష్టికి పోయేటువంటి అంశం వస్తుంది. కాబట్టి అంటే ఇది ఒకళ్ళకు నష్టమో ఒకళ్ళకు లాభం అనుకోవడానికి లేదు. గతంలో నష్టపోయిన వాళ్ళు ఉన్నారు, లాభపడే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పోతున్న వాళ్ళందరూ కూడా మరి రేపు ఎన్నికల్లో లాభపడతారా, వీళ్ళకి అదే దొరుకుతుందా అనేది సంబంధం లేదు. కాకపోతే ఇవాళ ఇట్లా వెళ్తున్న వాళ్ళందరికీ కూడా, అందరికీ నేను మళ్ళీ చెప్తున్నా, ఏదో ఒక ప్రయోజనం, ఏదో ఒక హామీ, ఏదో ఒక రకమైనటువంటి అధికారం ఇవి ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి వాటి కోసమే పోతారు. సరే, అది పార్ట్ ఆఫ్ గేమ్. ఇప్పుడు నడుస్తున్న పాలిటిక్స్లో అట్లా. సో ఇప్పుడు అదంతా బీఆర్ఎస్ గతంలో కేసీఆర్ ఎంకరేజ్ చేసినందువల్ల వచ్చినటువంటి పరిస్థితి. ప్రతిపక్ష హోదా లేకుండా విలీనాన్ని చేయడం వల్ల అప్పుడు పార్టీలు నష్టపరిచే ఉద్దేశంతోనే కేసీఆర్ ఆ పని చేశారు అనుకున్నప్పుడు సేమ్ రేవంత్ రెడ్డి కూడా అట్లా అనుకోవడానికి లేదు. నేను కేసీఆర్ చేసినాడు అనేది కూడా తప్పు. కేసీఆర్ బొటాబొటిగా 15 మందినో 12 మందినో గెలిపించుకుంటే రాజశేఖర రెడ్డి 10 మందిని తీసుకోలేదు దాని నుంచి. సంఘాన్ని ఎవరు సత్యనారాయణ రెడ్డి రకరకాల వీళ్ళందరినీ తీసుకున్నాడు కదా, అప్పుడు వీళ్ళ పార్టీని చేర్చలేదా? ఇవన్నీ పక్కన పెట్టండి, ఇందిరాగాంధీని చీల్చలేదా? ఇండియన్ నేషనల్ ఆమె ఎమర్జెన్సీలో ఓడిపోయి అవమానకరమైనటువంటి స్థితిలో ఆమె మొత్తం రాజకీయాల నుంచి విరమించుకోవాలనుకున్నాం. ఒక పాడ్కాస్ట్లో మేనకా గాంధీ నరేషన్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది. ఆమె ఎంత అప్పటి సినారియోని ఎంత ఇదిగా చెప్పినారంటే, కొన్ని రోజుల పాటు ఆమె వెలుతురు చూడలే ఇందిరాగాంధీ. ఆమెకి ఒక భయంకరమైన అవమానం అది. సంజయ్ గాంధీ ఓడిపోయినాడు, ఇందిరాగాంధీ ఓడిపోయినారు. సరే, పార్టీ కొంతమంది గెలిచినారు, 50 మంది 60 మంది గెలిచినారు. ఒక 10-15 రోజులు ఆమె బయటికి రాలేదు. రూమ్లో కూడా లైట్లు లేకుండా ఉండేది. ఒక్క మనిషి లేడు ఇంట్లోకి, మేము ఇంట్లో అని చెప్పారు. అటువంటి టైంలో ఆమెను వేధించడానికి రకరకాల కమిషన్లు వేసినారు. రకరకాల సంజయ్ గాంధీ మీద, ఇందిరాగాంధీ మీద, వాళ్ళ అగ్రెషన్ మీద, వాళ్ళ ఎక్సెసెస్ మీద రకరకాలైనటువంటి కమిషన్లు, రకరకాల అవమానాలు, రకరకాల జైళ్ళల్లో వేశారు. సంజయ్ గాంధీని జైల్లో వేశారు, ఇందిరాగాంధీ. అప్పుడు మళ్ళీ ఒక 6 నెలల తర్వాత అప్పటికి ఆమె ఇంకోటి ఏం చెప్పారు, ఇప్పట్లాగా కట్టడి చేయాలి, వాళ్ళను ఉంచుకోవాలి అట్లా అనుకోలేదు. ఎవరైతే వెళ్ళాలనుకున్నారో మీరు వెళ్ళిపోండి, నేను అవకాశం ఉంటే నేను ఫైట్ చేస్తాను,
లేదనుకుంటే నేను రాజకీయాల నుంచి విరమించుకుంటాను. అంటే ఒక డిగ్నిఫైడ్ వేలో షీ ఓపెన్ ద గేట్స్ డోర్స్, యూ ప్లీజ్ లీవ్, నాతో ఎత్తినా ఎత్తకపోయినా తను మాత్రం గేట్లు ఎత్తి వెళ్ళండి అని చెప్పారు. అంటే ఇప్పుడు గేట్లు తెరిచి వెయిట్ చేయక్కర్లా. ఎవరైనా సరే కేసీఆర్ గారు కూడా ఎందుకు ఊరికే పోయేటోని బతిమలాడతారు? ఎవరైనా ఎందుకు బతిమలాడాలి? మీరు ఏం చేసినా కూడా పోవాల్సినప్పుడు పోతాడు. డిగ్నిఫైడ్గా వెళ్ళిపోమనండి, కొత్తగా నిర్మించుకోండి, ఇందిరాగాంధీ నిర్మించుకున్నట్టు. ఎప్పుడైనా సరే ఇట్లా బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా మీ సిద్ధాంతంతో, మీ ఉద్యమంతో, మీ పార్టీతోటి లేదా మీతోటి వ్యక్తిగతంగా ఆ ఎమోషనల్ బాండ్ లేని వాళ్ళు ఎవరు మీతో ఉండరు. ఇది ఇందిరాగాంధీ ఆ రోజే గమనించింది, గుర్తించింది. ఎవరైతే ఆమెతో ఉన్నారో ఆ టైంలో వాళ్ళను చివరంట నాయకులుగా నిలబెట్టింది. ఆమె 6 నెలల్లో మళ్ళీ రివైవ్ చేసుకుంది, మళ్ళీ కాంగ్రెస్ తోటి ముందుకు వచ్చింది. వచ్చి ఒక ప్రభంజనంలాగా 350 సీట్లు, 300 కంటే ఎక్కువ సీట్లను గెలుచుకుంది. ఎవరైతే ఆమెను అట్లా వదిలేసి వెళ్ళిపోయినారో వాళ్ళందరి వాళ్ళ చరిత్రలో మిగలకుండా చేయగలిగింది. అంటే రాజకీయాలు ఇట్లా ఉంటుంది. దానికి బుగలు గెలిచినారని ఇప్పుడు విచిత్రం ఏంటంటే పార్టీ మారిన వాడిని సెలబ్రేట్ చేసుకునే కల్చర్ వస్తుంది. అది వెల్కమ్ చేస్తుంది, అది వెల్కమ్ చేసేటువంటి కల్చర్ వస్తుంది. వాళ్ళకి దండలేసి ఊరేగించే కల్చర్ వస్తుంది. ఇది చాలా ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి, పార్లమెంటరీ ట్రెడిషన్స్కి చాలా విరుద్ధమైనటువంటి అంశం అని నేను భావిస్తాను. ఇక్కడ కనిపిస్తోంది ఇంకో ట్రెండ్ కూడా. ఇప్పుడు పార్టీలు మారుతున్న వాళ్ళందరూ మామూలుగా సాధారణంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కాదు, వాళ్ళు గతంలో మంత్రి పదవులు అనుభవించిన వాళ్ళు, లేకుంటే హై ప్రొఫైల్ మెయింటైన్ చేస్తుంటారు. కేసీఆర్ పక్కనే ఆయనతో కుడి ఎడమల్లో కూర్చున్న వాళ్ళు, కేసీఆర్తో కీలకంగా కోర్ మీటింగ్లో పాల్గొన్న వాళ్ళు, వాళ్ళందరూ వెళ్తున్నారు. గతంలో ఇదే కనిపించింది. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా సాధారణమైన వాళ్ళు కాదు, మంత్రులుగా చేసిన వాళ్ళు ఉండుంటారు, వాళ్ళకి బోల్డంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వాళ్ళందరూ వచ్చారంటే మా బలం పెరుగుతుంది అనేటువంటి ఆ రకమైన సమీకరణాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే ఆబ్వియస్ కదా. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు అంటే నాకు తెలిసి ఒక్కొక్క ఎమ్మెల్యే, నేను జస్ట్ జనరలైజ్ చేసి చెప్తున్నా, ఒక 30 కోట్లు 40 కోట్లు ఖర్చు పెట్టుకొని గెలిచిన వాళ్ళు. లేకపోతే తెలంగాణలో ఉన్న ఎలక్షన్స్ పరిస్థితి కానీ అంత ఈజీ కాదు. ఈ 30-40 కోట్లు ఖర్చు పెట్టుకొని కుక్కిన పెయిన్ ఉండాలి ఎందుకు అసెంబ్లీలో అనేటువంటి ఒక ఫీలింగ్ ఉండుండొచ్చు వాళ్ళకి. దీన్ని ఒక వ్యాపారం లాగా చూస్తుండొచ్చు, లేదు 4 పైసలు సంపాదించుకోవాలి మళ్ళీ ఎలక్షన్స్కి అనుకోవచ్చు. అనుకొని వాళ్ళు పోవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళని ఎవరు లాక్కు రావట్లేదు. ఈ ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి లాలుచీతనం వల్లనే పార్టీకి చేరుతున్నారు, ఆ పార్టీ డోర్ నాక్ చేస్తున్నారు. అఫ్కోర్స్ రేవంత్ రెడ్డి గారు డోర్లు ఓపెన్ చేసి ఉంచినాను అని ఆల్రెడీ చెప్పి చాలా కాలం అయింది. సో మీరు డోర్ నాక్ కూడా చేయట్లేదు, మీరు నేరుగా వెళ్ళిపోతున్నారు, రాజమార్గంలో వెళ్ళిపోతున్నారు. ఇట్లా వెళ్ళిపోతున్న వాళ్ళ నైతికత మీదనే ప్రశ్న తప్ప తీసుకుంటున్నా. లాస్ట్ టైం కూడా ఈ చర్చలో ఇప్పుడు నేను పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్నాను కాబట్టి నేను డైరెక్ట్గా స్పందించలేదు ఎప్పుడు, కానీ అప్పుడు కూడా ఇదే చర్చ జరిగింది. ఎట్లా తీసుకుంటున్నారు? అప్పుడు బీఆర్ఎస్ చెప్పిన మాట కూడా అదే, వాళ్ళు వస్తామని బంగారు తెలంగాణ కోసం వాళ్ళ ఇది చేస్తాము, లేదా అభివృద్ధి నచ్చి వస్తున్నామని అన్నప్పుడు మేమెందుకు అద్దంటాం? ఇవాళ కూడా పోతున్న వాళ్ళని మీరు అద్దనడానికి లేదు. వాళ్ళ అభివృద్ధి అంటే వాళ్ళు ఏ అభివృద్ధి అనుకుంటున్నారు, ఏ రకమైనటువంటి అభివృద్ధి అని నేను అదే చెప్తున్నాను. ఇవాళ ఇప్పటి వరకు మారిన 6 శాసనసభ్యులతో ఏదో ఒక సందర్భంలో తెలంగాణ 2014 కంటే ముందు వీళ్ళ కొంతమంది పెద్ద ఇది చేసినటువంటి వాళ్ళు కాదు, కానీ కొంతమంది వాళ్ళు ఇప్పుడు పేర్లు తీసుకుంటే కూడా మనకి ఎట్లయిపోతుందంటే మళ్ళీ ఫోన్ చేసి సార్ నా పేరు ఎందుకు చెప్పినారు అన్నట్లు ఆ స్థాయిలో ఉన్నారు. అంత నిజంగా కూడా వీళ్ళందరితో నేను టెలివిజన్ ఛానల్స్లో తెలంగాణ ఉద్యమ టైంలో వీళ్ళందరూ టీడీపీలో ఉన్నప్పుడు నేను కొట్లాడినవాడిని. వీళ్ళందరూ కాంగ్రెస్లో ఉండి కూడా నిమ్మకు నీరెత్తున్నప్పుడు నేను కొట్లాడినవాడిని. సో వీళ్ళందరికీ నాకు వీళ్ళందరితో ఆ చనువు ఉంది. నేనే ఆశ్చర్యపోయినాను, వీళ్ళు ఎందుకు ఎట్లా తీసుకుంటున్నారు వీళ్ళని అని. మొదటిసారి తీసుకున్నప్పుడు కొంతమంది, తర్వాత తీసుకొని మంత్రులు చేసినప్పుడు కూడా నేను ఆశ్చర్యపోయాను. అంటే అప్పుడు కూడా నిజంగానే ఇదే పరిస్థితి ఉంది. అప్పుడు కూడా కామెంట్లు వచ్చాయి, బీటీ బ్యాచ్ యూటీ బ్యాచ్ అని. బీటీ అంటేనేమో బంగారు తెలంగాణ బ్యాచ్ అని, యూటీ బ్యాచ్ అంటే ఉద్యమ తెలంగాణ. దాన్ని మా మిత్రుడు రామ్మోహన్ అని, తను చాలా పాపులర్ మేయర్ అయినాడు, బొంతు రామ్మోహన్, చాలా రోజులు దాన్ని పాపులర్ చేసినాడు. ఆయన తర్వాత బీటీఎంఐ మేయర్ అయినాడు. ఆయన ఇప్పుడు మళ్ళీ
వెనక్కి వచ్చేసి ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలోకి తన అవకాశాలను వెతుక్కుంటూ పోయినాడు. పాపం ఆయనకు రాలేదు. నిజానికి వచ్చుంటే బహుశా మంచి ఫలితం ఉండేదేమో, నాగేంద్ర కంటే బెటరు, కొంత ఉపయోగపడేది కాంగ్రెస్ పార్టీకి. సో అంటే ఈ మాటలని నేను ఇంతకుముందు కూడా మన వీడియోలో చెప్పాను ఒకసారి, లేదా వేరే చోట కూడా చెప్పాను. రాజకీయాలలో గతాన్ని ఎవరు చూడరు. ఇప్పుడున్న మంత్రులు, నాయకులు, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 3 రాష్ట్రాలు, ఏదైనా చూడండి, వాళ్ళ గత చరిత్రతో పనిలేదు. ప్రస్తుత విజన్ ఏమిటి, లేదా ప్రస్తుతం ప్రొజెక్ట్ చేస్తున్న అంశం ఏమిటి, ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు అనేది ముఖ్యం. ఇవాళ బయటకు వస్తున్నటువంటి వాళ్ళందరూ అందుకే వీళ్ళు గతంలో మాట్లాడినట్టు ఎవరిని విమర్శించి దాడి చేసి అక్కడ అప్రజాస్వామికము, అక్కడ ఇంకొకటి అని ఎవరు మాట్లాడట్లేదు. కేసీఆర్ మాకు మంచి అవకాశాలు ఇచ్చినట్టు మాట్లాడలేరు. మా ఊరు భానుప్రసాద్ గారిది నాకు మంచి ఫ్రెండ్. నేనైతే షాక్ అయినాను. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో కూడా సిన్సియర్గా పనిచేసినాడు. ఉద్యమ కాలంలో కూడా ఆయన కట్టె విరగకుండా, పాము తాగకుండా కాంగ్రెస్ అధిష్టాన వర్గము స్టాండ్ అని చెప్తుండేవాడు. ఆయన ఒక్కడే పాపం బయటకు వచ్చి తెలంగాణ నుంచి మాట్లాడేటువంటి. ఆయనను తీసుకున్న తర్వాత ఆయనకు 2 సార్లు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఆయనకు 2 సార్లు ఎమ్మెల్సీ ఇచ్చే బదులు అదే పెద్దపల్లి నుంచి అక్కడ కొట్లాడిన ఇంకొక ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చుంటే, లేదా అదే కరీంనగర్ నుంచి ఇంకొక ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చుంటే కనీసం ఆయన అంటి పెట్టుకుని ఉండేవాడు, ఉద్యమకారుడు అయి ఉంటే. సో ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు మళ్ళీ ఆయనకు అవకాశం రావాలి. ఆయనకి ఇంకో 1 ఇయర్లోనో 1.5 ఇయర్లోనో ఇది ఉంది. రెండోది ఆయన ఏదో ఇండస్ట్రీ పెడుతున్నాడు, ఇథనాల్ ప్రాజెక్ట్ పెడుతున్నాడు అని ఎవరో చెప్తున్నారు. దీనికి అనుమతులు కావాలి, డబ్బులు కావాలి. అంటే జనరల్గా ఇవన్నీ ఉంటాయి. దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళ అవకాశాలని వెతుక్కుంటూ వెళ్తున్నారు. నిజంగానే రేపో మాపో ఆ 2/3 కూడా నంబర్ రీచ్ అయితే వాళ్ళకు చట్టబద్ధత కూడా ఉంటుంది, రాజ్యాంగబద్ధత కూడా ఉంటుంది. అదే 10th షెడ్యూల్లో ఉన్నటువంటి రాజ్యాంగ సవరణలో, ఈ యాక్ట్లో 2/3 వస్తే ఏ పార్టీనైనా మీరు మెర్జ్ చేసి ఏ పార్టీలో అయినా సరే మీరు మెర్జ్ అవ్వచ్చు అనేటువంటి అంశం ఉంది. కాబట్టి బహుశా ఆ దిశగా చేసే ప్రయత్నంలో భాగంగా. రెండవది, ఈ కౌన్సిల్ మీద ఎక్కువ దృష్టి పెట్టడంలో ప్రధాన కారణం ఏమిటంటే, కౌన్సిల్ లేకపోతే ప్రభుత్వం ముందుకు పోదు. ఎందుకంటే ప్రతి బిల్లు 2 సభలలో ఆమోదం పొందాలి. 2 సభల్లో ఆమోదం పొందాలంటే ఇప్పుడు 42-40 ఉన్న దీనిలో కనీసం 21 మంది వీళ్ళ వైపున రావాలి. నేను అనుకోవడం మజ్లిసు, అదేవిధంగా సిపిఎం, సిపిఐ, టీచర్సు, వీళ్ళందరూ కూడా, అంటే ఇట్లాంటి పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకే మద్దతు పలుకుతారు. ఆ 2 ఎమ్మెల్సీలు కూడా కోదండరామ్ని లేదా ఆయనని, ఆ ఇద్దరిని కూడా ఇమీడియట్గా నామినేట్ చేసుకుంటే వాళ్ళ దరిదాపులోకి ఇంకొకరు 2 ఎమ్మెల్యేలు కనుక వస్తే, బహుశా కుత్తా సుఖేందర్ రెడ్డి గారు కూడా బహుశా మరి అంటే ఆయన సభాధ్యక్షుడు, ఆయనకు పార్టీ ఉండదు, ఆయనకు వర్తించదు కూడా ఇది ఈ ప్రోటోకాల్, ఈ అయారాం గయారాం చట్టము, ఏదైతే పార్టీ ఫిరాయింపుల చట్టము నాకు తెలిసినంత వరకు ఆయన పరిధిలోకి రాడు. బహుశా ఆయనను కూడా లెక్క పెట్టుకొని, లేదా బండప్రకాష్ లాంటి వాళ్ళు, పాపం బండప్రకాష్ కూడా నిజానికి బీఆర్ఎస్ చాలా మంచి అవకాశాలు ఇచ్చింది. నాకు బాగా తెలిసినటువంటి మిత్రుడు. ఆయన పార్టీ సభ్యుడు కాకముందే ఆయన రాజ్యసభ చేసింది. ఆ తర్వాత తీసుకొచ్చి సరే కారణాల వల్ల ఇక్కడ శాసనమండలి అయిపోయింది. మండలి చైర్మన్, వైస్ చైర్మన్తో సహా, డిప్యూటీ చైర్మన్స్తో సహా మిగతా వాళ్ళనంటే ఆటోమేటిక్గా వీళ్ళకి ఆ మెజారిటీ ఉంటుంది. కాబట్టి దాన్ని అట్లా కాపాడుకుంటారని నేను అనుకుంటున్నా. రెండవది, అసెంబ్లీలో కూడా అంటే నిజానికి జీవన్ రెడ్డి గారు ఈ ఇష్యూలో మాట్లాడింది వాస్తవం. ఇవాళ వస్తున్నటువంటి ఎమ్మెల్యేలకి సరే అక్కడ ప్రజాదరణ ఉన్నప్పటికీ కూడా అక్కడ 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ పార్టీ కోసం నిలబడేటువంటి వాళ్ళు ఉన్నారు. గతంలో 1-2 ఎలక్షన్లో పోటీ చేసి కోట్ల రూపాయలు పొడగొట్టుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ రాజకీయ భవిష్యత్తుకి ఇబ్బంది అవుతుంది కదా. నిజంగానే వాళ్ళు నిలదొక్కగలిగితే ఇవాళ ఇన్సిడెంటే చెప్తాను. కృష్ణమోహన్ రెడ్డి కాన్స్టిట్యున్సీ గద్వాల నుంచి వచ్చిన, గద్వాల అనేది ఒక డామినెంట్ ఫ్యూడల్ కాన్స్టిట్యున్సీ విత్ మెజారిటీ ఓబీసీ కమ్యూనిటీ అంతా కురవలు, యాదవులు అంటే వాళ్ళు కురబ అంటారు వాళ్ళని, వాళ్ళు గౌడ్సు, ఇట్లాంటి కమ్యూనిటీ వెనుకబడిన కులాలు వాళ్ళు ఎక్కువ ఉంటారు. బోయా, ఈ కమ్యూనిటీస్ చాలా ప్రిడామినెంట్ ఉంటాయి.
వీళ్ళది ఒక పెద్ద సంస్థానం టైప్ ఆఫ్ ఫ్యామిలీ. డీకే సమరసింహారెడ్డి గారి తండ్రి గారు, వీళ్ళందరూ పొలిటికల్ లెగసీ. ఒక 100 సంవత్సరాల నుంచి ఆ ప్రాంతాన్ని లిటరల్గా వెళ్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీలోంచి వచ్చిన ఆయననే కృష్ణమోహన్ రెడ్డి, వాళ్ళ అటువంటి దీనిలోంచి వచ్చిన ఆయన. అక్కడి నుంచి ఒక అమ్మాయి సరిత అనే అమ్మాయి, చదువుకున్న అమ్మాయి, ఆమె మొట్టమొదటిసారిగా వాళ్ళని తలపడడానికి ప్రయత్నం చేసింది. అఫ్కోర్స్ ఆమె ఎంపీటీసీ జడ్పీటీసీ జిల్లా పరిషత్ చైర్మన్ కూడా అయినట్టుంది. కాంగ్రెస్ పార్టీలో మొదటిసారిగా ఒక బ్యాక్వర్డ్ క్లాస్ లీడర్గా ఎమర్జ్ అయింది. నిజానికి అక్కడి నుంచి అంతకుముందు ఆంజనేయ గౌడ్ అని ఇంకొక అబ్బాయి, ఒక బీసీ లీడరు, బీఆర్ఎస్ నుంచి ఒక పోటాపోటీగా ఎదిగొచ్చినాడు. అప్పుడు ఈ కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఆ కృష్ణమోహన్ రెడ్డిని తీసుకొచ్చి ఇక్కడ టికెట్ ఇచ్చి ఈ ఆంజనేయ గౌడ్ని, సరే తర్వాత ఆయన ఏదో దీనిలోకి బీఆర్ఎస్ టైంలో ఏదో బీసీ కమిషన్లోకి వెళ్ళి పనిచేశాడు, బీసీ కమిషన్ మెంబర్ అయినాడు. అట్లాగే సరిత, అంటే ఇప్పుడు సమస్య ఏమవుతుందంటే వాళ్ళు అనేక ఒత్తిళ్లకు, ఒడిదొడుగులకు, వీటికి ఎదురు నిలబడి ఒక లీడర్షిప్ ఎమర్జ్ కావడం అంటే అది చాలా పెద్ద ఇది. అట్లాంటి ప్లేస్లో మీరు రెడీమేడ్ కుర్చీ లేకపోతే అక్కడ కూర్చోబెట్టేసరికి గ్రాస్ రూట్ లెవెల్లో ఆ లింక్ అనేది డిస్కనెక్ట్ అయిపోతుంది. సో ఇది ఆలోచించుకోవాల్సినటువంటి, అందుకే జీవన్ రెడ్డి చాలా సున్నితంగా కాదు, చాలా సున్నితంగా ఉండి చాలా పెద్ద సంచలనం చేసిన, బహిరంగంగా అన్నాడు. చూడండి, ప్రాబ్లం ఏమైందంటే, నాకు బాగా జీవన్ రెడ్డి గారు కూడా ఒక మానవ హక్కుల సంఘం, పౌర హక్కుల సంఘం లాయర్గా గోపిరాజన్న హత్య కేసును వాదించినటువంటి ఒక ప్రో డెమోక్రటిక్ లాయర్గా తెలుసు. అప్పటి మేము స్టూడెంట్స్గా ఉన్నప్పటి నుంచి మాకు జీవన్ రెడ్డి తెలుసు. సరే, ఆయన టీడీపీలోకి పోయినాడు, మంత్రి అయినాడు. బట్ ఇమీడియట్గా మళ్ళీ కాంగ్రెస్కి వచ్చి 40 ఏళ్ళ నుంచి 10 ఎలక్షన్లలో కొట్లాడి, ఇలా ఓడినా గెలిచినా ఆయన ఊళ్ళోనే ఉంటాడు. ఆయనకు సంపాదన లేదు, ఇది లేవు, వేరే ఏ దందాలలో ఆయన లేడు. ఆయనకు నిజంగానే కాంగ్రెస్ పార్టీ 2-3 సార్లు వాడుకుంది. కేసీఆర్ పోటీ చేస్తామని చెప్పినప్పుడల్లా జీవన్ రెడ్డిని తీసుకుపోయి క్యాండిడేట్గా పెట్టింది. సరే, కష్టపడ్డాడు, నిలబడ్డాడు, గెలిచినాడు, ఎమ్మెల్సీగా ఇది చేశాడు. ఈ సంజయ్ అనేవాడు టీడీపీలో ఒక చిన్న స్థాయి నాయకుడు. ఆయన బీఆర్ఎస్లోకి వచ్చి జీవన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేసి, సరే ఆయన కూడా పలుకుబడి పెంచుకున్నాడు, డాక్టరు, డబ్బులు ఉన్నాయి, కవితను పట్టుకున్నాడు, కవిత ద్వారా ఆయన కొన్ని రాజకీయాలు చేసి సడన్గా కాంగ్రెస్ పార్టీకి వచ్చినాడు. సరే, ఇద్దరిని సమర్థిస్తాను నేను, ఫైన్, అది ఆయన ఇష్టము, ప్రజలు నిర్ణయిస్తారు, తెలంగాణ జగిత్యాల ప్రజలు నిర్ణయిస్తారు. వచ్చారు, అక్కడి వరకు ప్రాబ్లం లేదు. జీవన్ రెడ్డికి చివరికి ఢిల్లీ దాకా పోయి బుజ్జగించి ఏదో చేసి, పాపం వాళ్ళు ఏం లోపల బుజ్జగించినారా, కోపడారా తెలియదు, కానీ బయటకు వచ్చైతే బుజ్జగించినామని చెప్పినారా, వచ్చేసినాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన రోడ్డు మీద పోతుంటే ఆయన ఫ్లెక్సీలు బీకేస్తున్నారు. నేను ఆయనకేదో అక్కడేదో పండగ, దానిలో ఏదో జాతర చేస్తున్నారు, అక్కడ జీవన్ రెడ్డి ఫ్లెక్సీ వేస్తే మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి వాటిని తీసేస్తున్నారు. సరే, ఆయన చూసి చూడకుండా పోవచ్చు, కానీ ఒక కురువృద్ధుడికి, లీడర్కి అవమానం చూసి ఏమనుకుంటున్నాడు, ఆయన కారాపి ఎందుకు తీసేస్తున్నారని అడిగినారు. ఆయన కూడా సీఎం రేస్లో ఉన్నానని అప్పుడు అనౌన్స్ చేశారు. సీఎం రేస్లో పోయినాడు ఆ లెవెల్ దాకా. సరే, కానీ అంటే కొంత కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ కాలం ఉండి నిలబడి మాట్లాడి, లాయరు, చాలా పర్ఫెక్ట్ మనిషి, ఇవన్నీ ఉండొచ్చు. సరే, అంటే లేదు, గవర్నమెంట్ తీసేయమన్నది, మున్సిపాలిటీ తీసేయమన్నది, తీసేస్తున్నామని వాళ్ళు చెప్పినారు. అంటే కనీసం నన్ను జైత్యాలన్నా ఉండనిస్తారా, నన్ను కూడా వెళ్ళిపోమంటారా అని అన్నాడు. ఐ మీన్, ఇది మనకు అట్లా అనిపిస్తుంది, కానీ అది కార్యకర్తలకి చాలా ఎక్కువ హ్యూమిలియేషన్ లాగా ఉంటుంది. అట్లా బీఆర్ఎస్లో కూడా గతంలో హ్యూమిలియేషన్కు గురైనటువంటి వాళ్ళు, ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కూడా అట్లా హ్యూమిలియేషన్కి గురయ్యే పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. మీకు ఒక బీఆర్ఎస్కి బెస్ట్ ఎపిసోడ్, బెస్ట్ ఎగ్జాంపుల్ గన్పూర్ కాన్స్టిట్యున్సీ. ఎంపీ టికెట్ ఎన్నిసార్లు, ఎంతమంది ఎట్లెట్లా హ్యూమిలియేట్ గురై, చివరికి రాజయ్య ఎన్నిసార్లు ఎన్ని డోర్లు నాక్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి, అంటే ఒక మ్యూజికల్ చైర్ లాగా ఒకడు లేస్తే వన్ ప్లేస్లో ఇంకోటి కూర్చోవాలి, లేదా వాడిని లేపి కూర్చోవాలి, ఎట్లా లేపాలి, ఇది జరుగుతూ ఉంది. కాబట్టి నిజానికి ఇది సూత్రబద్ధంగా ఎవరైనా ఆలోచిస్తే ఇది ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. ఇది ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. ఈ పోతున్నోడు పోయినప్పుడు మీరు ఎందుకు కలుపుకుంటున్నారని అడగడం మూర్ఖత్వం. ఎవరైనా ఈ రాజకీయ పార్టీ అయినా ఇప్పుడు 64 ఉన్నది 70కి వచ్చింది. అప్పుడు ఆ రోజు ఏం చేశారు, మీరు 100కు తీసుకోపోవాలని చూశారు కదా, ఇప్పుడు 70కి వచ్చింది. సరే, ఫైన్, ఇంకో 80కి వస్తుంది. అది వాళ్ళు వస్తాము అని బేరసరాలు చేసుకుంటే
డజన్ల కొద్దీ అరడజన్ల కొద్దీ అరటి బండ్ల కలిసికట్టుగా వస్తూ ఉంటే ఎందుకంటే ఇంకా దానిలో విలువలు లేదా నైతికత, చట్టము, లేదా పాంచన్యాయి, ఇచ్చేన్యాయి ఇవన్నీ ఎందుకు పనిచేస్తాయి? మనం వీళ్ళు పాంచన్యాయి అంటే వాళ్ళు సూపర్ 6 అంటున్నారు ఇప్పుడు. అంటే ఇక ముందు ఎప్పుడు తీసుకున్నా ఆరుగురిని అది కేసీఆర్ కి లక్కీ నెంబర్, సెంటిమెంట్ ఉన్న నెంబర్ అని అనుకున్నారు 6 అనేది. అట్లా అనుకోని పోవడం అనేది ఉండదు. కానీ అంటే వీళ్ళ దగ్గర ఆ భయం ఉంది, ఆశ ఉంది. వీళ్ళ దగ్గర పోయేటువంటి ఆ నైతిక ఇది లేదు. రాజకీయాల్లో నైతిక విలువలు ఉంటాయని అనుకోవడం చాలా పొరపాటు. చెప్పలేం రేపు ఎవరు ఎటుపోతారు, అసలు తెలంగాణ రాజకీయాలు ఏమవుతాయి. అన్ని పార్టీలు పోయి ఒక బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మిగులుతుందా, లేదు టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మిగులుతుందా, ఇవన్నీ టైం ఇవ్వాలి రాజకీయాలలో. ఇప్పుడు వచ్చి 6 నెలలు అయింది. సరే వీళ్ళు తొందర ఎందుకు పడుతున్నారంటే ఇవన్నీ 6 నెలల్లో 1 ఇయర్లో క్లోజ్ చేసుకుంటే ఇంకో 4 ఏళ్ళు ఉండొచ్చని వాళ్ళు చేస్తున్నారు. అందరూ వెళ్ళిపోతే ఈ 4 ఏళ్ళు ఎట్లా సర్వైవ్ కావాలి అనే అటువంటి థ్రెట్ కూడా, ఏకాకులమైపోతున్నాం అనేటువంటి థ్రెట్ కూడా బహుశా బీఆర్ఎస్కి ఉంటుంది. ఫైన్, లెట్ us వెయిట్ అండ్ వాచ్. సో నెక్స్ట్ ఏంటి అనేది కూడా ఉంది కదా. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు 6 నెలల్లో అయిపోతుంది. ఆ 4 ఏళ్ల పాటు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా కొనసాగుతూనే ఉంటారు. ఆ తర్వాత 2 పార్టీల భవిష్యత్తు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ లో ఇంత బలం పెరిగింది అనుకుంటే, బీఆర్ఎస్ బలహీన పడుతుంది అనుకుంటే, అంటే ఒకటి మాత్రం ఎవరైనా అర్థం చేసుకోవాల్సింది, ఎప్పుడు రాజకీయాల్లో 1 to 1 ఉండకూడదు. నేను అప్పుడు బీఆర్ఎస్ విషయంలో కూడా ఇదే మాట చెప్పాను. ఒక 4 పార్టీలు, 3 పార్టీలు, 5 పార్టీలు ఉన్నప్పుడే ప్రతిపక్ష నాయకుడికి విలువ, గౌరవము ఉంటుంది. నేను సింపుల్ ఎగ్జాంపుల్ ఇవాళ పార్లమెంట్లో ఉన్న పరిస్థితి తీసుకుంటాను. మొన్న పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో రాజీవ్ గాంధీ ఒక అద్భుతమైన మాట మాట్లాడాడు, అద్భుతమైన ప్రసంగం చేశాడు. రాహుల్ గాంధీ ఆయన ఏమన్నాడంటే, నేను ప్రతిపక్ష నాయకుడిని, ఈ ప్రతిపక్ష మొత్తానికి నాయకుడిని, ఒక కాంగ్రెస్ నాయకుడిని కాదని చెప్పాడు. ఇవాళ కూడా కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు అంటే బీజేపీ పక్ష నాయకుడు కూడా, మజ్లిస్ పక్ష నాయకుడు కూడా, ఒక్క సభ్యుడున్న సిపిఐ పక్ష నాయకుడు కూడా. సిపిఐ కూడా కాంగ్రెస్ వైపే ఉంది కదా. అంటే వాళ్ళకేమీ దానిలో చేరలేదు కదా. ఇప్పుడు సిపిఐ పక్షంలాగానే సిపిఐ గుర్తుతోటి సిపిఐ సీట్లోనే కూర్చుంటారు కదా. ఫైన్, వాళ్ళు పెద్ద అవసరం అనుకుంటే అధికార పార్టీ సీట్లలో కూడా కూర్చుంటారేమో తెలియదు మనకి. కానీ ఆ రోల్ లేకుండా చేయడం అని అంటే, జగన్ కూడా అదే అడుగుతున్నాను, నేను ప్రతిపక్ష నాయకుడిని హోదా ఇవ్వాలి నాకు. ప్రతిపక్ష నాయకుడు అని అంటే ఒక కాన్స్టిట్యూషనల్ పొజిషన్. శాసనసభ పక్ష నాయకులు వాళ్ళ పక్షానికి సంబంధించినటువంటిది. ఇవాళ కేసీఆర్కి ఆ ప్రతిపక్ష హోదా లేకుండా చేయడం అనేది, గతంలో బట్టి విక్రమార్కకు ప్రతిపక్ష హోదా లేకుండా చేసి, అంటే ఒక రాజ్యాంగ భద్రత లేకుండా చేసినటువంటి దానికి ఒక ప్రతీకారం అనుకోవచ్చు. అట్లా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇది మొదటిది. రాహుల్ గాంధీ మొన్నటి పార్లమెంట్లో నిజంగా మాట్లాడినటువంటి పద్ధతి కానీ, ఆయన ధైర్యం కానీ, ఆయన లేచి ఒకటి మాట్లాడిన తర్వాత ఆయన కనుసైగతోటి అటు ఎస్పీ అఖిలేష్ లేచి నిలబడి మాట్లాడుతున్నాడు, అటు టీఎంసీ మహువా మైత్రి లేచి మాట్లాడి నిలబడి కొట్లాడుతున్నది, ఇటు డిఎంకే రాజా లేచి మాట్లాడి నిలబడి కొట్లాడినాడు. అంటే దేశం నలుమూలల నుంచి, అటు శివసేన నుంచి లేచి మాట్లాడి కొట్లాడుతున్నారు. అంటే ఒక్కడే పక్షమైనప్పటికీ 4 పక్షాలను వెంబడేసుకొని ఉండడం వలన రాహుల్ గాంధీకి ఆ బలం దొరికింది. నిజంగా కనుక బీఆర్ఎస్ అంతకుముందు ఒక సిపిఐని ఉండనిచ్చి, ఒక ఎంఐఎంని కంటిన్యూ చేసి, ఒక బీజేపీని కూడా గౌరవించి, లేదా ఇంకొక పార్టీని కూడా అట్లనే ఉంటే, నేను అనుకోవడం వాళ్ళందరూ అట్లా జంప్ చేసి వెళ్ళిపోయేటోళ్ళు కాదు. ఈ పక్షమంతా నీకు ఒక బలమైనటువంటి శక్తిలాగా ఉండేది. ఇప్పుడు బలము బలహీనత 2 బీఆర్ఎస్కే అయ్యే పరిస్థితుల్లో ఎమ్మెల్యే ఇప్పుడు దిగులు పడి, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ఎమ్మెల్యేలకి ఎవరికైనా కూడా సరే వెళ్తే అక్కడ ప్రయోజనాలు ఉంటాయనేటువంటి ఫీలింగ్ ఉంటాయి, నిధులన్నీ వస్తాయనేటువంటి ఫీలింగ్ ఉంటుంది. ఇవన్నీ మనం గత 10 సంవత్సరాల నుంచి అనుభవించినాయి, గత 30 సంవత్సరాల నుంచి చూసినాయి. కొట్లాడినందుకు నీకు ఒక్క పైసా కూడా హరీష్ ఏం చేసుకుంటావు చేసుకోపో అన్న ముఖ్యమంత్రిని చూసినాం, లేదా ఇవన్నీ చూసినాం. ఈ రేపటికి యుగాంతం అయిపోతుంది, వెంబడే కలికి రావాలి, వచ్చి తెలంగాణ రాజకీయాలను రక్షించాలి
అని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇదొక అన్ఎండింగ్ నిరంతర ప్రక్రియలాగా పోతూనే ఉంటుంది. ఆ స్పీకర్ గారు నిద్రలేసి దాని మీద నిర్ణయం తీసుకొని మళ్ళీ వాళ్ళు కోర్టుకు పోయి ఇదంతా అవడానికి ఒక 5-6 సంవత్సరాలు పడుతుంది. ఈలోపు ఈ శాసనసభ పదవీ కాలం కూడా పూర్తి అయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. సో అప్పుడు మనం 2028 మీద ఫోకస్ పెట్టుకోవాల్సిన అవసరం మాత్రమే ఉంటుంది, ఇంక ఇవన్నీ చూస్తూనే. ఎగ్జాక్ట్లీ. అంటే ఒకటి నేనేమంటున్నానంటే మీకైనా మాకైనా ఇవాళ విషయాలను ఇవాళ మాట్లాడుకోవడం సరిపోతుంది. 2028లో ఎవరెవరితో ఉంటారు, ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు, ఈ బలం ఎందుకు పెంచుకుంటున్నారు, దీనిలో ఎంతమంది ఏదో బయట జరుగుతున్నటువంటి కోవట్లు ఆపరేషన్లు వీళ్ళు ఇటుపోతారు వాళ్ళు అటుపోతారు చీలిపోతుంది అనుకున్నప్పుడు డెఫినెట్గా సైన్యంలో ఎవరి వైపు ఎక్కువ మంది ఉంటే వాళ్ళే మళ్ళీ యుద్ధరంగంలో ఉంటారు. సో కాబట్టి ఇప్పుడు ఏం చెప్పలేము, దాని గురించి ఊహించాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఇప్పుడు ఉన్నటువంటి అంశాలను బట్టి ఇప్పుడు ఉన్నటువంటి పరిణామాలను బట్టి ఇప్పుడు జరుగుతున్న దాన్ని బట్టి చూస్తే అంత ఎక్సైటింగ్గా చూసే వాతావరణం లేదు. అందరూ అనుకుంటున్నారు వీళ్ళందరూ వచ్చేస్తారు, నలుగురే మిగులుతారు. కాబట్టి అంత ఎక్సైట్మెంట్ ఏదో జరిగిపోతుంది అనే ఉత్సుకత ఏం లేదు. మనం అట్లా అనుకుంటే మనకి ఎలక్షన్స్లో లేకపోతే మిగతా చోట్ల ఉన్నంత వ్యూవర్షిప్ ఇప్పుడు ఉండదు. ఇట్లాంటివి మాట్లాడితే వీడందరూ పిచ్చాడు దీని గురించి మాట్లాడుతున్నారు, దాన్ని అప్రిషియేట్ చేయాలి, దాన్ని ప్రైజ్ చేయాలి. వచ్చేయండి షేర్ ఖాన్ ఒక్కొక్కరు కాదు ఒకటేసారి 6 వచ్చేయండి 16 మంది వచ్చేయండి అని చెప్పాలి. కానీ ఇది ఎట్లా, ఇది రాజ్యాంగమా నైతికమా, ఇవన్నీ పెద్దగా ఆలోచించే తీరిక లేదా ఆలోచించాల్సిన అవసరం లేదని ప్రజలు అనుకుంటున్నారు. ఎంకరేజ్మెంట్ అయితే ఉంది కాబట్టి లెట్స్ కంటిన్యూ అంతే. వాళ్ళు ఇంకా ఉల్టా ఫోన్లు చేసి నువ్వెప్పుడు చేరుతావు సార్, చేరా సార్ అనే పరిస్థితిలో ఓటర్లు కూడా ఉన్నారు అనుకుంటున్నారు. సో బెటర్ అండ్ వెయిట్ అండ్. గతంలో మీరు ఈ మాట అన్న తర్వాత గుర్తొచ్చింది ఉప ఎన్నికలకు సంబంధించి. ఉప ఎన్నిక వస్తే మా నియోజకవర్గం డెవలప్ అవుతుంది కదా అని ప్రజలు కోరుకున్నారు. నాకు కాల్స్ వస్తున్నాయని ఎమ్మెల్యేలు చెప్పారు. అంటే సేమ్ అంటే ఇప్పుడు ఈ నరేటివ్ కూడా ఎట్లా చేసినారంటే నేనేదో ఫ్యాక్టరీ పెట్టుకుంటా లేదా నాకేదో డబ్బులు అవసరం, నేను అప్పుల్లో ఉన్నా అందుకే పోతున్నా అని చెప్పాడు. తప్పకుండా నియోజకవర్గానికి నిధులు వస్తాయి, నియోజకవర్గం బాగుపడుతుంది, అధికార పార్టీతో ఉంటేనే మనకు ఫండ్స్ వస్తాయని చెప్తారు అక్కడ. మీరు అన్నట్టుగా కొంతకాలం పోతే కేటీఆర్కే ఫోన్ చేసేవాడు, సార్ మనం పోతే మనకు సిరిసిల్లకు ఫండ్స్ వస్తాయి సార్ అనేటువంటి నాకు ఆ స్థాయికి దిగజారిపోతున్నారు జనం. కాబట్టి దానిలో పెద్ద ఏదో ఇది ఉంది అది ఉంది, ఇదంతా ఒక రకంగా నెట్టేసుకురావడం. ఇది ఒక రకంగా రేవంత్ రెడ్డి అండ్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారు, తప్పంతా బీఆర్ఎస్దే, తప్పంతా కేసీఆర్దే, ఆయన కూలగొడతా అని అనకపోతే మేము పీకపెట్టడం కాదు అని చెప్తున్నారు. నువ్వు కూలగొడతా అన్నంత మాత్రాన కూలిపోయే స్థితిలో అయితే కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. అయినా సరే మీరు ఇప్పుడు చెప్తున్న దాన్ని బట్టి కూలగొడతారేమో అని తీసుకుపోతున్నారు. రేపు ఒకవేళ కూలగొట్టే ప్రయత్నం చేసినా మేము 90 మందో 80 మందినో కనుక మా పక్షాన్ని ఉంచుకుంటే దానికెళ్ళి ఒక 20 మంది పోయినా కూడా మళ్ళీ మేము గవర్నమెంట్లో ఉండొచ్చు అనేటువంటి ఆలోచన అయితే ఉన్నట్టే కదా. అవును. సో ఇది మొత్తంగా కూడా రేవంత్ రెడ్డికి లాభం అయ్యేటువంటి పరిణామంగా పొలిటికల్గా చూస్తాయి. అవసరం లేకపోతే తీసుకోవద్దు, నిజానికి తీసుకోము అంటే ఇంకెక్కువ ఉండేది గ్రాఫ్. కానీ ఇట్లాంటి థ్రెట్ ఉంది కాబట్టి అటు బీజేపీ నుంచి ఉంది, ఎందుకంటే లక్ష్మణ్ గారు పదే చెప్పినారు, ఇటు టీఆర్ఎస్ నుంచి ఉంది. టీఆర్ఎస్లో విచిత్రం ఏంటంటే కూలగొడతామని ఆయన అన్నసారే పోయి ఆయన ఫస్ట్ చేరినాడు. కాబట్టి అది సీరియస్ కాదనే విషయం రేవంత్ రెడ్డి కూడా అర్థమై ఉంటుంది. ఈ కూలగొట్టడము కూలిపోవడం అనేది ఉండదు. నేను మళ్ళీ రాహుల్ గాంధీని కోట్ చేస్తున్నా, భయపడడం భయపెట్టడం అనే అటువంటిది కాంగ్రెస్ సంస్కృతి కాదు. ఏదో ఉడత ఊపులకు భయపడమని చెప్తున్నట్టుగా భయపడినప్పుడు మీరు ఎవరిని తీసుకోకండి, కంఫర్టబుల్గా ఉన్నారు మీరు. అట్లాగే భయపెట్టకండి, మిమ్మల్ని లేపేస్తాం తీసేస్తాం మీరు లేకుండా చేస్తాం అంటే. రాజకీయాలు ఎప్పుడు కూడా ప్రతిపక్షం లేని వ్యవస్థ ఉండదు. నంబర్ 1, ఎప్పుడైనా నువ్వు ఎంత మంచి వాడికైనా కూడా రాముడికైనా ఇంకొక ప్రతిపక్ష నాయకుడు ఉంటాడు. శ్రీరామచంద్రుడు అయినప్పటికీ ప్రతిపక్ష నాయకుడు ఖచ్చితంగా ఉంటాడు. కలిపురుషుడికి కూడా ఒక ప్రతిపక్ష నాయకుడు వస్తాడు. ప్రతిపక్షం అనేది శాశ్వతం కాదు. ఈ ప్రతిపక్షంలో ఉండి చేసిన మంచి పనులతోటే మళ్ళీ అధికార పక్షంలోకి ఎవరైనా ఉండాల్సిన అవసరం కూడా అవసరం. రెండోది అదే చెప్తున్నా, ఉంటారనేది ఎంత వాస్తవమో అట్లాగే బలమైన ప్రతిపక్షం ఉండాలని కోరుకోవడం అనేది కూడా ప్రజాస్వామ్య లక్షణం. ఇవాళ రాహుల్ గాంధీ పార్లమెంట్లో నిలబడ్డ పద్ధతి, మాట్లాడిన పద్ధతి చూస్తే
మోడీ భయపడుతున్నాడు ఇప్పుడు. మోడీ ఆలోచిస్తున్నాడు అట్లీస్ట్. మోడీ కొంత తగ్గుతున్నాడు అట్లీస్ట్. ఎందుకంటే మొన్నటి అంటే ఇటువంటి అటాక్ ఫ్యూచర్లో కూడా ఉంటుంది. అట్లా ఒక ప్రతిపక్షం అయితే ఉండాలని కోరుకోవాలి మనం. రాజకీయ పార్టీలు కూడా ఏ ప్రతిపక్షం కావాలి అనేటువంటిది తేల్చుకోవాలి. బలహీన ప్రతిపక్షం కావాలా, దెబ్బతిన్న ప్రతిపక్షం కావాలా, బావిలో పడ్డ ప్రతిపక్షం కావాలా, లేదా అసలే ముక్కుతో మూలుగుతో ఉన్న ప్రతిపక్షం కావాలా, లేక పడగ విప్పే ప్రతిపక్షం కావాలా, బుసగొట్టే ప్రతిపక్షం కావాలా, కాటేసే ప్రతిపక్షం కావాలా, ఇది గర్జించే ప్రతిపక్షం కావాలా, గాండ్రించే ప్రతిపక్షం కావాలా, డిసైడ్ చేసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ కావాలా, బీజేపీ కావాలా అనేటిది తేల్చుకోవాలి. నాకు తెలిసిన రేవంత్ రెడ్డి గారు నాకు ధీటైన ప్రతిపక్షమే కావాలి, నేను కొట్లాడే ప్రతిపక్షమే కావాలని అనుకుంటాడు. బహుశా ఆ దిశగా తెలంగాణ పాలిటిక్స్ పోతాయని నేను అనుకుంటున్నాను. ఎస్ చక్రపాణి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.